ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. అయ్యో ఇదేంటండి హ్యాష్ ట్యాగ్ సింగిల్ అన్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ? దీనికి సమాధానం నేను మారుతి గారిని అడుగుతాను. మారుతి గారు, మీకు ఈ పిక్చర్ చూస్తుంటే ఏమనిపిస్తుందండి చెప్పండి. ఆ పిక్చర్కి నాకు అసలు ఏమన్నా సంబంధం ఉందా? మీరు అడగడానికి ఇంతమంది ఉంటే అందరిని వదిలేసి ఇద్దరు పిల్లలు గల తండ్రిని అడగకూడదు ఈ క్వశ్చన్. ఇద్దరు పిల్లలు గల తండ్రిని అడగకూడదు అంటున్నా క్వశ్చన్. ఇద్దరు పిల్లలు అనుకొని చెప్పండి సార్ ఫోటోలో. మీరు పిల్లలు ఏంటి సార్ అంత పొడుగ్గా ఉంటే? అది ఆయనకి ఏంటంటే, నాకు అనిపించింది ఏంటంటే, పెళ్లి చేసుకుంటే ఎంత రొమాంటిక్గా ఉంటాడో కిషోర్కి చూపిస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే అంత డెస్పిరేషన్ కనపడుతుంది. పాపం చాలా కరువులో ఉన్నట్టున్నాడు హీరో సినిమాలోనే, బయట కాదు. అంకుల్ మీరు ఏదో టార్గెట్ పెట్టారు ఒక్కొక్కరికి. ఆయన ఏంటంటే ఆయన మ్యారీడే కదా అందుకని కాదు అని. అంతే కదండి విష్ణు గారు. ఆయన అసలు బయట చాలా సైలెంట్గా ఉంటారు. అసలు ఆయన అంటే లోపల వేరే వర్షన్ ఒకటి రన్ అవుతుంటుంది, ఆయన బయటకు అస్సలు మాట్లాడరు. ఓకే లాస్ట్ వెంకటేశ్వర గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే సైలెంట్ గురించి ఏంటంటే, నిజంగా ఇండస్ట్రీ బాగుండాలంటే నాకు తెలిసి సార్ చాలా సైలెంట్గానే ఉండాలి. ఇండస్ట్రీ క్షేమం కోసం సార్ సైలెంట్గా ఉంటేనే బెటర్. ఆ వర్జన్ లోపలే ఉంచుకుంటే బెటర్. ఆ మధ్య ఒకటి రెండు మాట్లాడారు, ఇండస్ట్రీలో కలకలం లేపారు. ఓకే నెక్స్ట్ పిక్చర్ శ్రీ విష్ణు గారు మీరే చెప్తారు. మేము అది సింగిల్ షాట్ ట్రై చేసామండి. ఇది సింగిల్ షాట్ ఒక 4 minutes ఏదో సీన్ ట్రై చేసాం. అలిసిపోయాం. మంచి టాప్ ఫ్లోర్, అది పెంట్ హౌస్లో, మంచి ఎండ, చిన్న రూమ్, బ్యాచిలర్ రూమ్ అంటే చిన్నది ఉంటుంది కదా. సో మొత్తం టీం అంతా కూడా లోపలే ఉండేసరికి ప్లేస్ లేకుండా చెమటలు పట్టేసి ఇది పట్టేసి ఆ సీన్ చూసుకుంటున్నాం మేము. అప్పుడు చాలా బాగా వచ్చిందని ఆ రోజు అందరం వెరీ వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యాం. అదే రోజు అందరం కూడా ఇంత బాగా వచ్చినందుకు సింగిల్ టేక్లో చేసిందని పార్టీ కూడా చేసుకున్నాం. మంచిగా ఎండ్ అయిన సీన్ అది. కాకపోతే సినిమా మొత్తంలో రీషూట్ చేయమని అరవింద్ గారు చెప్పింది ఈ ఒక సీన్కే. ఏంటప్పా ఆన్సర్ చాలా పద్ధతిగా ఉంది అనుకుంటూ ఉన్నాను, కానీ లాస్ట్ ట్విస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఆ కిక్కే వేరప్ప.